ఆచార్యోపాసనం చౌషం, ఆచార్యను ఉపాసించండి. ఆచార్యుడు చెప్పినట్టు వింటే చాలు, ఈ భవసాగరము నుండి విముక్తి పొందుతారు వాళ్ళు. పూర్వకాలంలో ఒక భక్తుడే, అంటే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షవ చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షవ. నాకు 4 భక్తులున్నారు. కామ్య భక్తులు 3, ఆఖరి భక్తుడు జ్ఞాని. అయినా ఒక కామ్య భక్తుడు డబ్బును సంపాదించాలి, నేను బాగా సంపాదించాలని ఒక కోరిక. ఎంతంటే అంత భూములు, సిరి సంపదలు, ఈ భూలోకంలో నాకన్నా మించిన వాడు ఉండకూడదు. ఎంత కష్టం చేసినా సాధ్యం కాదు. బ్రహ్మ గురించి వరాన్ని పొందాలని తపస్సు చేసినాడు, గొప్ప తపస్సు చేసినాడు. ఇంత అంత కాదు, చాలా సంపదలు కావాలని బ్రహ్మ గురించి తపస్సు చేసినాడు. బ్రహ్మ వరాన్ని పొందినాడు. ఎన్నో భూములు, 100,000 ఎకరాల భూమి నాకు కావాలని కోరుకున్నాడు. అన్ని సంపదలు కూడా బ్రహ్మదేవుడు ఇచ్చినాడు. స్వామి, నాకు ఇన్ని భూములు ఇచ్చినావు కదా, దాన్ని దున్నటానికి మానవుల సాధ్యం కాదు. నేను చెప్పినట్టు ఒక క్షణకాలంలో భూములు దున్నుతూ, విత్తనాలు వేస్తూ, అన్ని పనులు చేసేలాగున ఒక బ్రహ్మరాక్షిని నాకు పంపాలి అని మళ్ళీ వరాన్ని కోరుకున్నాడు. నేను 2 వరాలు కోరుకుంటున్నా. ఈ భూలోకంలో నాకన్నా మించిన వాడు, గొప్ప సంపదలో గొప్పవాడు ఉండకూడదు. భూములు, సిరి సంపదలు ఎక్కడైనా సరే, ఆ భూములు దున్నటానికి, అన్ని పనులు చేయటానికి మనుషులు కావాలి కదా. అంతమంది మనుషులను, జీతగాలను ఎక్కడ తెస్తాను, ఏమి బతిలాడాలో, అది నాకు కర్మ. అందుకోసం ఒక పెనుభూతం, ఒక బ్రహ్మరాక్షసుని పంపితే అన్ని పనులు నేను చెప్పగానే క్షణకాలంలో తీర్చి దిద్ది నా దగ్గరికి వచ్చేవారు ఒక్క బ్రహ్మరాక్షసుని పంపు అని బ్రహ్మదేవుని కోరుకున్నాడు 2వ వరాన్ని. తదస్తు అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాడు. అదృశ్యమైనాడు. బ్రహ్మరాక్షసి ఎంత వచ్చింది. అకస్మాత్తుగా బ్రహ్మవరం వల్ల అన్ని గ్రామస్తులు అందరూ కూడా వచ్చేసేసినారు, భూములు ఇచ్చేసినారు. ఆ బ్రహ్మవర ప్రభావం వల్ల మరి భూములు దున్నాలంటే మనుషులు కావాలి కదా. బ్రహ్మరాక్షసికి ఈ భూములన్నీ మొత్తం చెట్లు చెదారాలు లేకుండా సాధనం చేసి రాపంటే 1 రోజులో మొత్తం సాధనం చేసి వచ్చేసింది. మరో రోజు మొత్తం విత్తనాలు వేసి రాపు అంటే విత్తనాలు వేయడము. ఈ విధంగా అప్పుడప్పుడు చెప్పుతూ ఒక 10 రోజులు పనులు చెప్పేసినాడు. ఏ పనులు లేవు. బ్రహ్మదేవుడు చెప్పుతూ ఒక నాయన, నీ వరానికి నీ యొక్క తపస్సుకు సంతసించి వరాలు ఇచ్చినాను, కానీ బ్రహ్మరాక్షసుని నువ్వు కోరుకుంటున్నావు. పనులు ఎప్పుడు పనులే చెప్పాలి. పనులు చెప్పకపోతేవా నీ పని పడుతుందని బ్రహ్మ ముందే చెప్పినాడు. నిన్ను మృంగేస్తుంది, జాగ్రత్త. ఇన్ని నాకు 1000 ఎకరాలు ఉన్నాయి, ఇంకా పని ఎంత చేసినా సరే పనే ఉంటుంది బ్రహ్మదేవా అన్నాడు. పిలుచుకొచ్చినాడు. 10 రోజులు ఏదో పని చెప్పినాడు. పని అంట పడుతుంది. ఏదో ఒక పని చెప్పి గురువు దగ్గరికి పరిగెత్తినాడు. గురుదేవా, నీ ఆపద కాలంలో రక్షించే దైవము నువ్వే. బ్రహ్మవరం ఇచ్చినాడు, దాన్ని మృత్యుముఖం నుండి కాపాడ దైవము నువ్వే. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు కదా. నువ్వు పరబ్రహ్మంగా నేను భావిస్తున్నాను. ఆ దేవుడు ఆ బ్రహ్మ రాక్షసుని పంపినాడు. ఆ మృత్యుముఖం నుండి నన్ను రక్షించు అంటే జ్ఞాన దృష్టితో చూసినాడు. త్రికాల జ్ఞాని కావున, నాయనా నీ ఇంటి ముందు కొన్ని త్రాట చెట్లు ఉన్నాయి కదా అని చెప్తూ చిన్న ఎవరికి ఆశ్రమంలో ఎవరు కొన్ని వినబడకుండా దగ్గర కూర్చుంటూ అన్ని వివరాలు చెప్పినాడు. నువ్వు వెళ్ళమన్నాడు. ఆ ఇంటికి వెళ్ళగానే బ్రహ్మరాక్షసుడు వచ్చేసి నాకు పని చెప్పంటే, గురుదేవులు చెప్పిన మాట ప్రకారంగా ఈ త్రాట చెట్టు ఇంటి ముందు త్రాట చెట్టు ఉంది, కానీ త్రాట చెట్టు ఎక్కువ అన్నారు. అది పైకి ఎక్కింది. చెప్పు పని అంటే దిగమన్నాడు. పని చెప్పంటే ఎక్కమన్నాడు. నీకు ఎప్పుడు ఎక్కడం దిగడం ఇదే పని అని చెప్పినాడు. ఆ పరమభక్తుడు గురువు చెప్పిన మాటలు, ఎక్కడం దిగడం ఇదే పని నీకు, ఇంకా నేను చెప్తున్నాను ఆజ్ఞ అన్నాడు. ఎక్కడం దిగడం ఇదేం పని నుంచి ఆ బ్రహ్మరాక్షసి పారిపోయింది.
శిష్యుడు మృత్యుముఖము నుండి బయటపడినాడు. చూశారా, పెనుభూతము మనసు ఇంద్రియాలు ఒక్కరు ఎంతోమంది అరిషడ్ వర్గములు అన్నీ కూడా ఎంటబడుతున్నాయి బ్రహ్మరాక్షసులు. దాంట్లోకి ఏదో పని మంత్రజపం, గురుదేవులు ఇచ్చిన మంత్రజపము చేసుకుంటూ పరమాత్మ ధ్యానము చేసుకుంటూ గురువు చెప్పినటువంటి సలహా ప్రకారంగా ఎవరు పోతారో ఈ మాయాజాలములన్నీ విచ్ఛిన్నమైపోతాయి. సూర్యుడు ఉదయించినప్పుడు చీకట్లు తొలగినట్లులా, సూర్యుడు ఉదయించగానే చీకట్లు తొలగినట్టుగా గురుదేవులు చెప్పినటువంటి మాటలు ఎవరు ఆచరిస్తారో మాయాజాలములు మటుమాయమైపోయి మహేశ్వర స్వరూపుడై భాషించటానికి గురుదేవులు చెప్పినట్టు ఆచరించడమే అది దివ్యోపదేశాన్ని. గురుదేవుల యొక్క దివ్యోపదేశమును ఎవరు ఆచరిస్తారో వారు జ్ఞానస్వరూపులై భాషించటానికి ఈ మార్గము తప్ప వేరే మార్గము లేదని వేదవ్యాసాది మహర్షులు తన గ్రంథరచనముల యందు, భారతమునందు, ఉపనిషత్తుల యందు, వాల్మీకాది మహర్షులు, నారదాది మహర్షులు, సనకాది మహర్షులు, సుఖాది మహర్షులు, సౌనకాది మహర్షులు చెప్పినటువంటివి ప్రతి విషయంలో గురువు చెప్పినట్టు మీరు ఆచరించండి చాలు. గురువు చెప్పినట్టు ఆచరిస్తేనే మీకు గుట్టు తెలుస్తుంది, గుట్టు బయటపడుతుంది. అప్పుడు కదా గురువు చెప్పినట్టు ఆచరించిన పుణ్యపురుషులే గురుత్వమును పొందుతారు. అంటే వాళ్ళు